ఎంపీ ఎన్నికల్లో కాకుండా ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీ పొత్తు పనితీరు ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా మేడం, ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి తప్పనిసరిగా మా యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే విశ్వాసం మాకే కాదు ప్రజలకు కూడా ఉన్నది. దానికి అనుగుణంగానే మూడు పార్టీలు కలిసి ప్రజాభీష్టానికి అనుకూలంగా మేము మా పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయంతో ఖచ్చితంగా ఏదైతే గతంలో 1999-2004 మధ్య నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేసిందో, తర్వాత 2014 నుంచి 2019, 2019 నుంచి 2020 ఇప్పటిదాకా 2024 దాకా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి దేశానికి చేసినటువంటి అభివృద్ధి ఫలాలని ప్రజలకు అందించినటువంటి ఫలాలను కూడా ఖచ్చితంగా గ్రామాన ఇంటింటికి పార్టీ శ్రేణులు మూడు పార్టీల శ్రేణులు వెళ్తారు, ఖచ్చితంగా సమాచారాన్ని ఇస్తారు, ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అవసరం ఏ రకంగా ఉందో కూడా ప్రజలకు వివరించడం, ప్రజల మద్దతు పొందడం, తద్వారా ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మేము ఖచ్చితంగా ఈ 45 రోజులు మా మూడు పార్టీలు కలిసి పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాల్ అన్నారండి, శంకర్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. శంకర్ గారు అడగండి మీ ప్రశ్న. లక్ష్మీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే శంకర్ గారు. లక్ష్మీపతిరాజు గారు నమస్కారం అండి. నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ అండి. అంటే తెన్నేటి సునాథన్ గారి దగ్గర నుంచి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, బాపా శ్రీరామూర్తి గారు, వీళ్ళందరి దగ్గర నుంచి చాలా ఫాలో అవుతూ వచ్చానండి నేను. తర్వాత మీ జీవీఎల్ గారు కానీ మీరు కానీ అందరిది ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను డిబేట్స్. ప్రతి డిబేట్లోని ఎప్పుడు ఇవాళ మీరు తిడుతున్నారు, మర్నాడు వాళ్ళు బీజేపీలో చేరిపోగానే మాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. మీరు అలా మీరంతా బాగానే ఉన్నారు. నిన్న కాక మన నవీన్ జిందాల్ కోల్ స్కామ్ ఆయన బీజేపీకి సీట్ ఇచ్చారు. ఇంకా మిగతా ముందర మీకు తెలుసు కదా బుక్లెట్ బోర్డు రిలీజ్ చేశారు. ఆ బుక్లెట్ నేను కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశాను. అందరూ స్కామర్ అన్నారు. బీజేపీలో రాగానే మళ్ళీ దాని గురించి మాటమయ్యారు, ఏమీ లేదు. కాక మొన్నటి వరకు జీవీఎల్ గారు కానీ మీరు కానీ అందరూ ఎలా తిట్టారంటే చంద్రబాబు నాయుడిని ఇంతకన్నా ఏటీఎం అని చెప్పి అదని ఇదని మేము కూడా తిట్టాం మీతో పాటు. ఒక చంద్రబాబు నాయుడు ఏటీఎం అని. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసారు. మీరు ఏం చెప్పుకోవాలి సార్? మేము ఎవరో చెప్పుకోవాలి అంటే మీరు పైన కలిసిపోయి మేము కింద మేము కొట్టుకుంటున్నాం కార్యకర్తలు అందరూ. నిన్న కాక మనం తీసుకున్న వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఇప్పుడు ఇంతకీ ఈ పొత్తు నైతికమా అనైతికమా? శంకర్ గారు, మీరు పార్టీ అభిమాని, పార్టీ యొక్క శ్రేయోభిలాషి కార్యకర్తగా మీ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ దేశంలో 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించి దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. లక్షల కోట్ల రూపాయలు, 12 లక్షల 14 లక్షల కోట్ల రూపాయల అవినీతి అక్రమ అన్యాయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించడం కాకుండా ప్రజాధనాన్ని దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని అంతమొందించడం కోసం ఆ యొక్క ప్రభుత్వాన్ని దించి మళ్ళీ తిరిగి దేశంలో నాటి వాజ్పేయి గారి ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కొనసాగించడం కోసం పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ ఇచ్చినటువంటి ఆదర్శాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చిట్ట చివరి వరకు కూడా సామాన్యుడికి ఫలాలు అందాలనే ఒక అంత్యోదయ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే కొన్ని త్యాగాలు భారతీయ జనతా పార్టీ చేయవలసిందే. భారతీయ జనతా పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ, జనసేనతో ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నది. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు, ఆవేదన ఉండొచ్చు. 2014 నుంచి 2018 తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్న క్రమంలో కొన్ని ఇందాక నేను చెప్పాను, ఎవరైతే అసలు కార్యక్రమం బాగానే ఉంటుంది కానీ మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క పార్టీలకు సంబంధించి, మన బీజేపీ కాదు సంబంధించి ఎవరికి వాళ్ళు మేమే నడిపేస్తున్నాం, మా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా వాళ్ళు తెలుగుదేశం ఉందని ఒక భ్రమలో ఉంటారు. సహజం. అలా భ్రమలో లేకపోతే వాళ్ళు ఎనలిస్టులుగా లేకపోతే రైటర్స్గా ఫైటర్స్గా వాళ్ళు సర్వైవ్ కాలేరు, వాళ్ళు జీవించలేరు. కానీ ఏంటంటే ఈ రకమైన ప్రచారం ఉన్నమాట వాస్తవమే. ఆ ప్రచారంలో కూడా మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా చెప్పారు. ఏమని? మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో, వైసీపీ ట్రాప్లో పడుతున్నారు, పడొద్దని. దురదృష్టవశాత్తు ఆయన పడిపోయారు చంద్రబాబు నాయుడు గారు. మనమేం మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఏటీఎం అంటే
పోలవరం ప్రాజెక్టులో జరిగిన అంశాలు కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్ట్లో జరిగిన అంశాల మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విమర్శ చేసిన మాట వాస్తవమే, దాంట్లో ఆలోచన లేదు. కానీ దరిమిలా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో ఆ యొక్క ప్రభుత్వం విచారణ జరపాలి. వాళ్ళు ఏమంటుందంటే మొన్న మిమ్మల్ని మీరు తిట్టారు కదా, వాళ్ళ సంగతి ఏంటని వైసీపీ అంటుంది. వైసీపీ విచారణ జరపాలి కదా. నరేంద్ర మోడీ గారు విమర్శ చేశారు, తర్వాత మీరు బీజేపీ విమర్శ చేసింది, నేను కూడా విమర్శ చేశాను అనేక డిబేట్లలో, పెద్దలు జీవీఎల్ గారు కూడా చేశారు కాదంట్లా. కానీ ఆ యొక్క అంశాలన్నిటి ఆధారంగా ఏం జరగాలి? విచారణ జరగాలి. వైసీపీ ప్రభుత్వం చేసిందా? విచారణ జరగల. విచారణ చేయలేని వైసీపీ ప్రభుత్వము మళ్ళీ మన విమర్శించే అవకాశము లేనే లేదనేది మా అభిప్రాయం. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ మనము ఎందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం పొత్తులు తీసుకున్నామంటే, తెలుగుదేశం పార్టీ వచ్చి మనం అడిగింది అనేక పర్యాయాలు, దగ్గర కావడానికి ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మనకి ఓటేసింది. ఈ కారణాలతో పాటు తెలుగుదేశం పార్టీ పొత్తును కోరుకుంది. ఆ పొత్తులో మనం ఎంటర్ అయ్యాం. చిన్న అంశాలు ఉంటాయి, చిన్న అంశాలన్నీ కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఇతర శక్తులు కానీ అవినీతి అక్రమాలతో దేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంశాలకి దూరంగా వాళ్ళని బయటికి పంపాలా. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలన్న లక్ష్యంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కార్యకర్తల్లో ఉంటాయి, మాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అవన్నిటిని ఓవర్కమ్ అవుతుండడం ద్వారా మన యొక్క ఫలాలని అభివృద్ధిని చూపించడం ద్వారా ఈ యొక్క అన్నీ ఓవర్కమ్ అవుతాయి. అలాగే పాత కొత్త ఏముంది దీంట్లో? మేడం పురంధరేశ్వరి చాలామంది విమర్శిస్తున్నారు నిన్నే వాళ్ళ, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అసహనం అవతలలో పెరిగిపోతున్న కారణంగా వారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, గౌరవంగా ఆహ్వానించాం, వాళ్ళ దగ్గర 2 సీట్లు ఇచ్చాం. కేంద్ర పార్టీ నిర్ణయించింది, రాష్ట్ర పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి రమేష్ గారు, సుజనా చౌదరి గారు వచ్చారు, వైసీపీ నుంచి ప్రసాద్ గారు, గీత గారు వచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీసుకువెళ్ళాలంటే మంచి మనసున్న అందరినీ తీసుకురావాలా. చిన్న అంశాలు ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, రాష్ట్ర పార్టీ చూస్తుంది. మన లక్ష్య సాధనలో చిన్న అంశాలు ఓవర్కమ్ అవటం ద్వారా మాత్రమే ప్రజలు కోరుకున్నటువంటి ఫలాలు అందించడం కోసం ఈ పొత్తులు ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓటు బదిలీ జరుగుతుంది అని ఎలా నమ్మకంగా ఉన్నారు పొత్తు వల్ల? మేడం ఖచ్చితంగా విశ్వాసం, ఓటు బదిలీ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు, ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా మా వ్యతిరేక పక్షమైనటువంటి, మా సిద్ధాంత వైరుధ్యంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి ఓటు వేయరు. నా దృష్టి జనసేన పార్టీ కూడా అలా ఉండదు. తెలుగుదేశం యాజ్ యూజువల్గానే వెయ్యదు. ఈ మధ్యలో ఉన్నటువంటి అంశాల్లో కొంతమంది చెప్పాక ఇందాక నేను పదే ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, సొంత కవిత్వంతో, సొంత ఆలోచనలతో ఎవరికాళ్ళు అనలిస్టుల పేరుతో ఎవరికాళ్ళు స్టోరీలు రాసేయడం కొన్ని ఛానల్స్లో, పత్రికల్లో వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళ మనసు గాయపడితే మొత్తం రాష్ట్రం మొత్తం గాయపడినట్టుగా, వాళ్ళకేదో ఇబ్బంది వస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఇబ్బంది వచ్చినట్టుగా ఇలా భ్రమించే కొన్ని శక్తులు బీజేపీ ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఖచ్చితంగా అది మాకేం కాదు, కానీ మా ప్రధాన మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి దీనివల్ల ఎక్కువ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని నియంత్రించవలసినటువంటి బాధ్యత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాం, నిన్న చూసాం, ఈరోజు చూసాం, మొన్న చూసాం, రోజు ఒక కథనం క్రియేట్ చేస్తున్నారు. మరి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందో మనకు అర్థం కావట్లేదు. అయినప్పటికీ ప్రజలు వాళ్ళని నమ్మటం మానేశారు. వాళ్ళు స్వార్థంతో ఇటువంటివన్నీ చేస్తున్నారు ప్రజలు కూడా గ్రహించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలు శుభాశీస్సులు అందించిన కారణంగానే ఈ పొత్తు సఫలీకృతమైంది. ప్రజా విశ్వాసాన్ని చూరగొంటుంది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మా యొక్క లక్ష్యాన్ని, మా యొక్క మేనిఫెస్టోని, రాష్ట్ర అభివృద్ధికి గతంలో చేసిన అంశాలు, భవిష్యత్తులో చేయబోయే అంశాల మీద ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము, విజయాన్ని సాధిస్తాము. ఎవరైతే ఇటువంటి కుయుక్తులు పన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళకి వాళ్ళే వెనక్కిపోయేలాగానే భారతీయ జనతా పార్టీ విధానం ఉంటుందని నేను తెలియజేస్తున్నానండి.